హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం సెప్టెంబర్ 11వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. G20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లేదా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని విస్తరించాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏమంటున్నారు, ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా అంటే ఇప్పుడు రవాణా, కమ్యూనికేషన్, విద్య, ఆరోగ్యం ఇలా ప్రతి రంగంలో చాలా మార్పులు వచ్చాయి. కాబట్టి భద్రతా మండలిలో 5 దేశాలకు ఉన్నటువంటి శాశ్వత సభ్యత్వం గురించి చెప్తూ ఇక్కడ సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా మన ప్రధాని నరేంద్ర మోదీ ఇందులో భాగంగా చెప్పటం జరిగింది. అయితే ఇందులో ఇప్పుడే 5 దేశాలకు శాశ్వత సభ్యత్వం అన్నాం, పర్మనెంట్ 5 కంట్రీస్ అనేసి. ఏమేం దేశాలు అది? USA, ఇంకా చైనా, అలాగే ఫ్రాన్స్, అలాగే బ్రిటన్, అలాగే రష్యా. వీటికి శాశ్వత సభ్యత్వం అనేది ఉంది. అయితే మన దేశం కూడా ఎప్పటి నుంచో మనకు కూడా పర్మనెంట్ మెంబర్షిప్ కావాలని అడుగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ మాది, అలాంటి మా దేశానికి UNSCలో సరైన హోదా ఉండాలి, అది మా హక్కు అన్నట్టుగా మనం ఎప్పటి నుంచో అడుగుతున్నాం. సో దాని గురించే ఇక్కడ ప్రస్తావించటం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ G20 సదస్సుకి నినాదం ఏంటి? వసుదైవ కుటుంబం లేదా వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అన్నటువంటిది. సో మనము ఈ గ్లోబల్ ఫ్యామిలీ వైపుగా అడుగులేద్దాము అన్నట్టుగా పిలుపునివ్వటం జరిగింది. అలాగే ఈ G20 ముగింపు సందర్భంగా బ్రెజిల్కి G20 బాధ్యతలను అప్పగించటం జరిగింది. చూడండి, బ్రెజిల్ అధ్యక్షుడైనటువంటి లులా డా సిల్వా ఈయనకి అధికార దండాన్ని అందజేసి G20 బాధ్యతల్ని అప్పగించటం జరిగింది. అలాగే ఇక్కడ పిక్చర్ చూడండి, మన మహాత్మా గాంధీకి రాజ్ఘాట్లో G20 నేతలందరూ కూడా నివాళులు అర్పించటం జరిగింది. అలాగే మహాత్ముడి సమాధి దగ్గర ఉన్నటువంటి లీడర్స్ లాంజ్లో ఉండే శాంతి కుడ్యం మీద అందరూ సంతకాలు కూడా చేశారు. ఇక్కడ చూడండి, G20 శిఖరాగ్ర సదస్సులో ఉన్న కొన్ని ప్రత్యేకతల్ని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఈ సదస్సు సందర్భంగా మన చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేసేలాగా కొన్ని చర్యలు తీసుకున్నారు. అవి ఏంటి అంటే చూడండి, భారత మంటపంలో ఇచ్చినటువంటి విందు సందర్భంగా సంగీత కళాకారులు హిందుస్థానీ, కర్ణాటక, జానపదం లాంటి భారతీయ సంప్రదాయ సంగీతంతో పాటు సమకాలీన సంగీతాన్ని కూడా వినిపించటం జరిగింది. అందులో భాగంగా మనం చూస్తే చూడండి, సుర్ సింగార్, మోహన్ వీణా, దిల్ రుబా, జల్ తరంగ్, అలాగే జోడియా పావా ఇలాంటి వాయిద్యాలతో సంగీతాన్ని వినిపించటం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వాయిద్యాలు అన్నటువంటివి ఇంపార్టెంట్. మనకు అడగచ్చు, సుర్ సింగార్, అలాగే దిల్ రూబా, జల్ తరంగ్, అలాగే జోడియా పావా ఇవి ఏంటి అన్నట్టుగా అడగచ్చు. అలాగే గుర్తుపెట్టుకోవాలి, వివిధ రకాల కళాకారులు సాంప్రదాయ వస్త్రధారణతో భారత్ వాద్య దర్శనం అన్నటువంటిది ప్రదర్శించారు. అది కూడా ఒక ప్రత్యేక ఆకర్షణ. అలాగే చూడండి, వివిధ రాష్ట్రాల సంప్రదాయ పదార్థాలు, అలాగే గెవార్ లాంటి మిఠాయిలు ఇవన్నీ కూడా ఇందులో వడ్డించారు. అలాగే బీహార్కి చెందినటువంటి పురాతన నిర్మాణం, అలాగే యునెస్కో వారసత్వ సంపద అయినటువంటి నలంద విశ్వవిద్యాలయ శిథిలాల చిత్రాలని ఇందులో ప్రదర్శించటం జరిగింది. సో నలంద విశ్వవిద్యాలయం గురించి తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, G20 సాంస్కృతిక నడవాలో భౌతిక మరియు డిజిటల్ రూపంలో చాలా చారిత్రక ప్రాశస్త్యం ఉన్నటువంటి వస్తువుల్ని ప్రదర్శనకు ఉంచారు. అందులో చూడండి, 4 వేదాల్లో ఒకటైనటువంటి ఋగ్వేద ప్రతిని ఎక్కడ ఉంచారు. అలాగే పాణిని రాసినటువంటి అష్టాధ్యాయి, బ్రిటన్కి చెందినటువంటి మ్యాగ్నా కార్టా, అలాగే 18వ శతాబ్దం నాటి US చార్టర్ ఆఫ్ ఫ్రీడమ్ ధృవీకరణ పత్రం, అలాగే చైనా యొక్క ఫహువా జగ్గు, గ్రీకు అపోలో విగ్రహం, 16వ శతాబ్దం నాటి లియోనార్డో డావిన్సీ మోనాలిసా డిజిటల్ చిత్రం, మధ్యప్రదేశ్లో 30 ఏళ్ల నాటి బింబేత్కా గుహల యొక్క చిత్రాల్ని ఇందులో ఉంచారు. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. అలాగే చూడండి, ఒడిశాలో కోనార్క్లో ఉన్నటువంటి 13వ శతాబ్దం నాటి సూర్య దేవాలయ చిత్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. అందులో ఉన్నటువంటి కాలచక్ర చిత్రం అన్నటువంటిది ప్రపంచ దేశాధినేతలందరికీ కూడా మోదీ పరిచయం చేశారు. దాని ప్రశస్త్యాన్ని వివరించటం జరిగింది. అదే మండపంలో సూర్యద్వార్ అనే పేరుతో సూర్య భగవానుడి వాహనాలైనటువంటి అశ్వాల శిల్పాలని ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే ప్రాంగణం ముందు ఏర్పాటు చేసిన 27 అడుగుల అష్టధాతు నటరాజ విగ్రహం అన్నటువంటిది కూడా ప్రధాన ఆకర్షణ. అడగచ్చు, చోళులకు సంబంధించి ఈ అష్టధాతు నటరాజ విగ్రహానికి సంబంధించిన ప్రత్యేకత ఏంటి అన్నట్టు. అలాగే చూడండి, ఈ G20 సదస్సుకు సంబంధించి వచ్చినటువంటి పాత్రికేయులు, విదేశీ ప్రతినిధులకి ఆరోగ్య సేవలు అందించడం కోసం ఈ సంజీవని కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగింది.
సో ఈ సంజీవని ప్లాట్ఫామ్ గురించి అడగచ్చు. అలాగే విదేశీ ప్రతినిధులకి ప్రత్యక్ష భాషా అనువాద సేవల కోసం భాషిని వేదికను ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే ఉపాధ్యాయుల అభ్యసనకు ఉపయోగపడే దీక్షా పోర్టల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక్కడ మనకు అండర్లైన్ చేసినటువంటి ప్రతి టాపిక్ గురించి తరువుగా ప్రిపేర్ అవ్వాలి. దేని గురించైనా మనకి క్వశ్చన్ అడిగే వీలుంది. నెక్స్ట్ చూడండి, జెమిలీ ఎన్నికలు లేదా సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేసి పిలుస్తాము. అయితే ఈ జెమిలీ ఎన్నికల యొక్క సాధ్యాసాధ్యాలకి సంబంధించి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక సంఘాన్ని నియమించటం జరిగింది. దానికి హెడ్గా ఎవరు ఉన్నారు? మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ దీనికి హెడ్గా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అసలు ఈ జెమిలీ ఎన్నికలకి సంబంధించినటువంటి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇంతకుముందు ఈ జెమిలీ ఎన్నికల గురించి వేరియస్ కమిషన్స్ ఏం చెప్పాయి, ఇవన్నీ కూడా మనకి తెలియాలి. అయితే ఇక్కడ చూడండి, మనం చూస్తే ప్రస్తుతం ప్రపంచంలో 3 దేశాల్లో మాత్రమే జెమిలీ ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి. అవి ఏ ఏ దేశాలు అంటే 1 బెల్జియం, 2 స్వీడన్, 3 దక్షిణ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా. ఈ మూడింటిలో కూడా ఇది జెమిలీ ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి. కానీ అవేవి కూడా మన భారతదేశం లాగా పెద్ద దేశాలు కావు. అయితే మన దేశంలో మన రాజ్యాంగంలో ఎలాంటి సవరణలు చేపట్టాలన్నా ఆర్టికల్ 368 కింద చేపట్టాలి. దీని కింద 2 రకాల విధానాలు ఉన్నాయి. ఒకటేంటి, 2/3 మెజారిటీతో సభ ఆమోదించటం, 2 సగం రాష్ట్రాలు దానికి ఆమోదం తెలపటం. అంటే ఇక్కడ 2/3 మెజారిటీ ఓకే, కానీ సగం రాష్ట్రాలు 2024 లోపల దీన్ని ఆమోదిస్తాయా అన్నటువంటిది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకూడదు అన్నట్టుగా 1973లో కేశవానంద భారతి కేసులో జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది సుప్రీంకోర్టు. 13 మంది సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది, అవునా? దీని కింద ఇచ్చినటువంటి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ లేదా రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటాము. అంటే కేంద్రం తనకిష్టం వచ్చినట్టు రాజ్యాంగానికి సవరణలు చేయటం కోసం ఆర్టికల్ 368 పరిధిని విస్తరించే అవకాశం అనేది లేదు. అలాగే మనం చూస్తే 2007వ సంవత్సరంలో ఐఆర్ కోయలో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో 9 మంది సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చెప్పింది? ఇష్టం వచ్చినట్టుగా రాజ్యాంగానికి సవరణలు చేసి ఈ రాజ్యాంగ మౌలిక చట్టం లేదా బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ని దెబ్బతీయకూడదు అన్నట్టుగా చెప్పింది. అయితే ఎన్నికలు కూడా ఈ బేసిక్ స్ట్రక్చర్ కిందికే వస్తాయి. అంటే రాష్ట్రాల ఆమోదం పొందకుండా రాజ్యాంగాన్ని మార్చటం అన్నటువంటిది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం, అంటే సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. కాబట్టి ఇప్పుడు జెమిలీ ఎన్నికల నిర్వహణ విషయంలో విభిన్న వర్గాలతో సంప్రదింపులు అనేవి జరగాలి. దాని తర్వాత పారదర్శకంగా తీసుకురావాల్సినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చలు అనేవి జరగాలి. దాని తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. కానీ త్వరితగతిన దీన్ని చేపట్టాలి అని అనుకోవటం అనేది మంచిది కాదు. అయితే ఈ జెమిలీ ఎన్నికల వల్ల ఉండేటటువంటి మనకి పాజిటివ్స్ ఏంటి అంటే, 1 టైం మరియు మనీ సేవ్ అవుతాయి, కరప్షన్ అనేది తగ్గుతుంది, మాఫియా ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గుతుంది. అలాగే పాలసీ పెరాలసిస్ అంటాము, అంటే పాలసీలని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోవటం. ఎన్నికలు వచ్చాయి, ఇంప్లిమెంట్ చేయట్లేదు. అలాగే మేనిఫెస్టోని విడుదల చేసినప్పుడు దాన్ని ఆపేయటం, లేదా వేరే పార్టీ వచ్చినప్పుడు దాన్ని అక్కడికి కట్ చేయటం. ఇలా ఉండకుండా ఈ పాలసీ పెరాలసిస్ని తగ్గించడానికి, గుడ్ గవర్నెన్స్ని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే వేస్టేజ్ని, డూప్లికేషన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఒకే ఓటర్ లిస్ట్ అనేది సరిపోతుంది, చాలా ఓటర్ లిస్టులు అనేవి లేకుండా. అంతేకాకుండా ఎలక్టోరల్ రిఫార్మ్స్ తీసుకురావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మరి దీనికి ఉన్నటువంటి నెగిటివ్స్ ఏంటి? 1, ఇది మన బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్కి ఒక సవాలు. అలాగే 5 ఇయర్ ఫిక్స్డ్ టర్మ్ ఉంటుంది కాబట్టి మిడ్ టర్మ్ ఎలక్షన్స్కి స్పేస్ అనేది ఉండదు. అలాగే మనం చూస్తే ఈవీఎంలను పర్చేస్ చేయడానికి చాలా ఇనీషియల్ ఎక్స్పెండిచర్ అనేది అవసరం. అలాగే ఎలక్షన్స్ టైంలో సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా చాలామంది అవసరమవుతారు. చూడండి, ఫార్మర్ ప్రెసిడెంట్ అయినటువంటి రామ్నాథ్ కోవింద్ ఈయన నేతృత్వంలో ఒక ప్యానెల్ని ఫామ్ చేయటం జరిగింది. అయితే ఈ ఐడియా గురించి 2016 పేపర్లో నీతి ఆయోగ్ ఏం చెప్పింది? సపరేట్ ఎలక్షన్స్ అనేవి జరుగుతూ ఉండటం వల్ల ఎక్స్పెండిచర్ పెరుగుతోంది, అలాగే ఫోర్సెస్ డిప్లాయ్మెంట్ అనేది ప్రొలాంగ్ అవుతోంది. కాబట్టి ఎలక్షన్స్ని 2 సైకిల్స్తో, అంటే 30 నెలల గ్యాప్ ఉండేలాగా 2 దఫాలుగా ఎలక్షన్స్ జరగాలి అన్నట్టుగా సజెస్ట్ చేయటం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, ఈ సైమల్టేనియస్ పోల్స్కి సంబంధించి 4,500 కోట్లు ఖర్చు అవుతుంది. అయితే 2014 లోక్సభ పోల్స్లో 3,870 కోట్లు ఖర్చయింది అన్నట్టుగా నీతి ఆయోగ్ చెప్పింది. అయితే 2015లో
పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ లా అండ్ జస్టిస్ హౌస్ ప్యానెల్ అంటే ఈ స్టాండింగ్ కమిటీ ఏం చెప్పింది, ఎలక్షన్స్ని 2 ఫేజెస్లో నిర్వహించాలి అన్నట్టుగా చెప్పింది. మనం చూస్తే కొన్ని అసెంబ్లీస్కి వచ్చేసి లోక్సభ మిడ్ టర్మ్లో ఎలక్షన్స్ అనేవి చేపట్టాలి, మిగిలినటువంటి అసెంబ్లీస్కి లోక్సభ ఎండ్ అయ్యేటప్పుడు చేపట్టాలి అన్నట్టుగా చెప్పింది. అలాగే మనం చూస్తే 1999 లా కమిషన్ తన యొక్క 170వ రిపోర్ట్లో ఏం చెప్పింది, ఒకే కాలంలో ఇలా సైమల్టేనియస్ పోల్స్ని చేపట్టడం అనేది అనువైనది, కానీ రాజ్యాంగంలో దీనికి కావాల్సినటువంటి ఫార్ములా అనేటటువంటిది, వర్కబుల్ ఫార్ములా అనేటటువంటిది ఉండాలి అన్నట్టుగా చెప్పింది. అయితే 2018లో లా ప్యానెల్ రిపోర్ట్ ఏం చెప్పింది, ఈ సైమల్టేనియస్ పోల్స్ అన్నటువంటిది యూనియన్ మరియు స్టేట్స్ మధ్య పవర్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాంట్లో మార్పులు తీసుకురాదు అన్నట్టుగా చెప్పింది. అయితే ఇలా ఎలక్షన్స్ నిర్వహించాలి అంటే ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది ఎలక్షన్స్ నిర్వహిస్తుంది. ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్కి ఎన్నికలు నిర్వహించేటటువంటి అధికారాల్ని ఇవ్వటం జరిగింది. అంతేకాదు ఎలక్షన్ కమిషన్ ప్రెసిడెంట్కి కొన్ని ఇష్యూస్లో అడ్వైస్ కూడా చేయొచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మహిళా అభివృద్ధికి సంబంధించి. మన భారతదేశం చూస్తే ప్రపంచ ఆర్థిక వేదిక ప్రచురించేటటువంటి లింగపరమైన అసమానతల నివేదిక లేదా గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అంటాము. ఇందులో మన భారతదేశం వెనుకంజలో ఉంది. 2023కు సంబంధించినటువంటి నివేదికలో మన భారతదేశం 127వ స్థానంలో ఉంది. చూడండి, మనకన్నా నేపాల్, శ్రీలంక, భూటాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా ముందు స్థానాల్లో ఉన్నాయి. మనం చూస్తే అమ్మాయిలు చదువుల్లో రాణిస్తూ ఉన్న, పురుషులతో సమానంగా చాలా రంగాల్లో వెళ్తూ ఉన్న, లింగపరమైనటువంటి సమానత్వ సాధనకి చాలా కృషి చేయాల్సి ఉంది అన్నట్టుగా ప్రపంచ ఆర్థిక వేదిక చెప్తూ ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తే మన భారతదేశంలో ఒకప్పుడు 9% ఉండే మహిళా అక్షరాస్యత ఇప్పుడు 77% పెరిగింది. అవునా? అయితే ఇక్కడ మనం చూస్తే ఉన్నత విద్యకి సంబంధించి, ముఖ్యంగా వృత్తి విద్యకి సంబంధించి వాళ్ళ యొక్క ప్రవేశాలు ఎలా ఉంటున్నాయన్నటువంటిది ఇంపార్టెంట్. మనం చూస్తే 2020-21 అఖిల భారత ఉన్నత విద్యా సర్వే ప్రకారం చూస్తే కళాశాలలు మరియు యూనివర్సిటీల్లో చేరే అమ్మాయిల సంఖ్య అనేది పెరుగుతోంది. మనం చూస్తే 2019-20లో 1.88 కోట్ల మంది విద్యార్థినులు ఉన్నత స్థాయి కోర్సుల్లో చేరితే 2020-21లోకి వచ్చేసరికి వాళ్ళ ప్రవేశాలు 2 కోట్లకు పెరిగాయి. కానీ దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరుతున్న అమ్మాయిలు 30% లోపే ఉంటూ ఉన్నారు. మేనేజ్మెంట్ కోర్సుల్లో కూడా 40% లోపే ఉంటున్నారు అన్నట్టుగా నివేదికలు చెప్తున్నాయి. మరి చదువుల్లో అమ్మాయిల యొక్క పార్టిసిపేషన్ ఇంత తక్కువగా ఉంటే ఈ 21st సెంచరీ టెక్నాలజీ వరల్డ్లో మన దేశ అభివృద్ధికి మహిళలు ఎలా నాయకత్వం వహించగలుగుతారు అన్నటువంటిది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. అయితే మనం చూస్తే శ్రామిక శక్తిలో కూడా మహిళల వాటా తక్కువగా ఉంది. మనం చూస్తే 2018-19వ సంవత్సరంలో మన దేశ శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యం కేవలం 19.7% మాత్రమే. అయితే 2020-21కి వచ్చేసరికి అది 27.7%కి చేరింది. అయితే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం మనం చూస్తే 2021-22లో మన దేశంలో 15 ఏళ్లు దాటిన ఆడపిల్లల్లో 32.8% శ్రామిక శక్తిలో భాగస్వాములు అయ్యారు అన్నట్టుగా ప్రభుత్వం రీసెంట్గా లోక్సభలో చెప్పింది. అయితే ఇక్కడ మనం ఎలా చూసినా ఆర్థిక కార్యకలాపాల్లో భారతీయ మహిళల వాటా చాలా దేశాల కంటే తక్కువగా ఉంది. మన దేశంలో ఇప్పటికీ లింగపరమైనటువంటి దుర్విచక్షణ అనేది ఉంది. గ్లాస్ సీలింగ్ అనేసి ఇలా వివిధ రకాల కారణాలతో మహిళలు వెనుకబడుతూ ఉన్నారు. అయితే మన జీడిపి $5 ట్రిలియన్ స్థాయికి చేరాలి అంటే మహిళల యొక్క భాగస్వామ్యం కూడా ఇంపార్టెంట్. దానికి ప్రభుత్వ పరంగాను సామాజిక పరంగాను చాలా మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం చాలా చట్టాలను తీసుకొచ్చినా వాటిని సమర్థవంతంగా అమలు చేస్తోందా అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా మనం చూస్తే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు వాళ్ళ మీద అత్యాచారాలు, లైంగిక వేధింపులు అనేవి పెరుగుతూనే ఉన్నాయి. వీటన్నింటినీ తగ్గించాలి, లింగ సమానత్వాన్ని సాధించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేసి 17 లక్ష్యాలు ఉన్నాయి. అవునా? రీసెంట్గా G20కి సంబంధించి ఢిల్లీ డిక్లరేషన్లో కూడా ఈ SDGs గురించి చెప్పారు. దీని గురించి సపరేట్గా మనం ఒక వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడైతే జెండర్ ఈక్వాలిటీకి సంబంధించినటువంటి SDG ఎన్నవది అంటే SDG 5 అన్నటువంటిది జెండర్ ఈక్వాలిటీ గురించి తెలుపుతుంది. అదే SDG 10 అన్నటువంటిది ఏం తెలుపుతుంది? SDG 10 అన్నటువంటిది ఏం తెలుపుతుంది? రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ అంటుంది. అంటే ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించండి అన్నట్టుగా చెప్తుంది SDG 10. అదే SDG 5 అయితే
జెండర్ ఈక్వాలిటీ గురించి తెలుపుతుంది. ఇక్కడ చూడండి, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భాగంగా మొత్తం 4 సబ్ ఇండెక్సెస్ని మనం పరిగణలోకి తీసుకుంటాం. అవేంటి అంటే 1 ఎకనామిక్ పార్టిసిపేషన్ మరియు ఆపర్చునిటీ, 2 ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, 3 హెల్త్ అండ్ సర్వైవల్, 4 పొలిటికల్ ఎంపవర్మెంట్. అయితే ఇందులో ఎకనామిక్ పార్టిసిపేషన్ మరియు ఆపర్చునిటీ కింద మనం ఎర్న్ చేసేటటువంటి ఇన్కమ్ ఎంత, అలాగే సిమిలర్ వర్క్కి ఇచ్చేటటువంటి వేజ్ ఈక్వాలిటీ ఎలా ఉంది, ప్రొఫెషనల్ మరియు టెక్నికల్ వర్కర్స్ ఎలా ఉన్నారు, లెజిస్లేటర్స్, సీనియర్ అఫీషియల్స్, మేనేజర్స్ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది, అలాగే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎలా ఉంది అనేసి ఇందులో క్యాలిక్యులేట్ చేస్తాము. అలాగే పొలిటికల్ ఎంపవర్మెంట్కి సంబంధించి చూస్తే లాస్ట్ 50 ఇయర్స్లో ఒక స్టేట్కి సంబంధించి ఫిమేల్ మరియు మేల్ హెడ్స్ ఎంతమంది ఉన్నారు అన్నట్టుగా చూస్తారు. అలాగే మినిస్టీరియల్ పొజిషన్స్లో ఎంతమంది ఉమెన్ ఉన్నారన్నట్టుగా చూస్తారు. అయితే ఉమెన్ పార్లమెంట్లో ఎంతమంది ఉన్నారు అన్నట్టుగా చూస్తారు. అయితే ఇండియా సజెషన్ ఏంటి, లోకల్ గవర్నెన్స్ బాడీలో కూడా ఉమెన్ ఎంతమంది ఉన్నారో చూడండి అని. ఎందుకని అంటే ఇందులో 1/3 ఉమెన్కి కేటాయించడం జరిగింది, అవునా? అది కూడా పొలిటికల్ ఎంపవర్మెంటే కదా, కాబట్టి ఇది కూడా కన్సిడర్ చేయండి అన్నట్టుగా మన ఇండియా సజెస్ట్ చేస్తుంది. అలాగే ఎడ్యుకేషనల్ అటైన్మెంట్కి సంబంధించి చూడండి, టెర్షరీ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ ఎలా ఉంది, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ ఎలా ఉంది, సెకండరీ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ ఎలా ఉంది, అలాగే లిటరసీ రేట్ ఎలా ఉంది అన్నట్టుగా క్యాలిక్యులేట్ చేస్తారు. అలాగే చివరిగా హెల్త్ మరియు సర్వైవల్కి సంబంధించి సెక్స్ రేషియో అట్ బర్త్, అలాగే హెల్తీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వీటిని పరిగణలోకి తీసుకుని మార్కుల్ని కేటాయించడం జరుగుతుంది. దాని పరంగా ర్యాంకుల్ని కేటాయిస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రీసెంట్గా మొరాకోలో భూకంపం అనేది వచ్చింది, అవునా? మనం చూస్తే ఉత్తర ఆఫ్రికాలో ఇంత తీవ్ర భూకంపం రావటం లాస్ట్ 120 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి. అయితే ఇక్కడ మనం చూస్తే నిన్ననే చూసాం, మొరాకో అన్నటువంటిది ఎక్కడుంది, ఇటు మెడిటరేనియన్ సీకి అలాగే ఇటు అట్లాంటిక్ మహాసముద్రానికి మధ్య ఈ మొరాకో అన్నటువంటిది ఉంది, అవునా? అంతేకాకుండా మనం చూస్తే స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్ లేదా జిబ్రాల్టర్ జలసంధి అనేటువంటిది ఈ మొరాకోకి ఆనుకునే ఉంది, అవునా? అయితే ఇక్కడ మనం చూస్తే ఇప్పటిదాకా ఈ భూకంపం వల్ల 2000 మంది చనిపోయారు, అలాగే 2000కు పైగా క్షతగాత్రులయ్యారు. అందులో దాదాపు 1500 మంది పరిస్థితి అనేది విషమంగా ఉంది. అలాగే మనం చూస్తే ఇక్కడ చూడండి, సూడాన్ రాజధాని అయినటువంటి ఖార్టూమ్లో ఒక మార్కెట్ మీద డ్రోన్ దాడి అనేది జరిగింది. దాంతో 43 మంది చనిపోయారు, ఇంకో 55 మంది గాయాల పాలయ్యారు. అయితే ఇక్కడ మనము ఈ యొక్క ఎర్త్క్వేక్కి సంబంధించి, భూకంపానికి సంబంధించి మనం చూస్తే భూకంపం అంటే ఏంటి, భూమి అనేది షేక్ అవ్వటం. ఇది ఒక న్యాచురల్ ఈవెంట్ అనమాట. కొన్నిసార్లు ఇది ఆర్టిఫిషియల్గా అంటే హ్యూమన్ ఇండ్యూస్డ్గా కూడా జరగచ్చు. అయితే ఇందులోకి వచ్చేసరికి కొన్ని టైప్స్ ఉంటాయి. అవేంటి, ఫాల్ట్ జోన్స్ దగ్గర భూకంపం అనేది రావటం, లేదా టెక్టానిక్ ఎర్త్క్వేక్స్ అనేసి పిలుస్తూ ఉంటాము, అదొకటి. అలాగే ఇంకా మనం చూస్తే వాల్కానిక్ ఎర్త్క్వేక్ అనేసి, అంటే అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ఎర్త్క్వేక్ అనేది రావటం, ఎర్త్క్వేక్ ట్రిమర్స్ అనేవి రావటం లాంటివి. అలాగే హ్యూమన్ ఇండ్యూస్డ్ ఎర్త్క్వేక్ అంటే మైనింగ్ యాక్టివిటీ వల్ల కానివ్వండి, అలాగే మనం చూస్తే ఎక్స్ప్లోజన్ చేయటం వల్ల, లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద రిజర్వాయర్స్ని బిల్డ్ చేయటం వల్ల అవి హ్యూమన్ ఇండ్యూస్డ్ ఎర్త్క్వేక్స్ అనేసి అంటాం. అంటే ఇందులో కొలాప్స్ ఎర్త్క్వేక్ అని, ఎక్స్ప్లోజన్ ఎర్త్క్వేక్ అని, ఇండ్యూస్డ్ ఎర్త్క్వేక్ అనేసి ఇలా డిఫరెంట్గా చెప్తాము. అలాగే మనం భూమి లోపల ఎక్కడి నుంచి అయితే ఈ భూకంపం అనేటటువంటిది మొదలైందో దాన్ని ఫోకస్ అనేసి పిలుస్తాము. అయితే ఆ ఫోకస్ని బట్టి కూడా మనము ఈ ఎర్త్క్వేక్ని డిఫరెంట్గా కేటగరైజ్ చేయొచ్చు. అంటే మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ 70 కిలోమీటర్ల లోపు కనుక ఈ ఫోకస్ అనేది ఉంటే దాన్ని షాలో ఎర్త్క్వేక్ అంటాం. అదే 70 నుంచి 300 కిలోమీటర్ల లోపల కనుక ఎర్త్క్వేక్ స్టార్ట్ అయితే దాన్ని ఇంటర్మీడియట్ ఎర్త్క్వేక్ అంటాం. అదే 300 నుంచి 700 కిలోమీటర్ల లోపల ఫోకస్ పాయింట్ అనేది ఉంటే దాన్ని మనం డీప్ ఎర్త్క్వేక్ అనేసి పిలుస్తాము. అయితే వీటికి సంబంధించి మనం చూస్తే డిస్ట్రిబ్యూషన్ పరంగా చూస్తే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఉంది కదా, అక్కడ ఎక్కువగా ఈ యొక్క ఎర్త్క్వేక్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకని, అక్కడ ఎక్కువ వాల్కనోస్ అనేవి ఉన్నాయి కాబట్టి. అయితే ఇక్కడ సీజమిక్ వేవ్స్కి సంబంధించి కనుక మనం చూస్తే బాడీ వేవ్స్ అనేసి, సర్ఫేస్ వేవ్స్ అనేసి 2 రకాలుగా కేటగరైజ్ చేయొచ్చు. బాడీ వేవ్స్ అంటే ఏంటి, మన యొక్క భూమి లోపల వచ్చేటటువంటి తరంగాల్ని బాడీ వేవ్స్ అంటాము, మన భూమి పైన వచ్చేటటువంటి తరంగాల్ని సర్ఫేస్ వేవ్స్ అంటాము. అయితే ఈ బాడీ వేవ్స్ అనేవి 2 రకాలు, పీ వేవ్స్ మరియు ఎస్ వేవ్స్ అనేసి. పీ వేవ్స్ అనేవి లాంగిట్యూడ్నల్ అంటే ఇలా ప్రవహిస్తాయి. అదే ఎస్ వేవ్స్ అనేది ట్రాన్స్వర్స్ వేవ్స్ ఇలా ప్రవహిస్తాయి.
అలాగే సర్ఫేస్ వేవ్స్ వచ్చేసరికి వీటికి ఒక దిశ అంటూ ఉండదు. ఇందులో 2 రకాలు, ర్యాలిక్ వేవ్స్ అనేసి, లవ్ వేవ్స్ అనేసి. వీటిలో మోస్ట్ డిస్ట్రక్టివ్ ఏంటి అంటే లవ్ వేవ్స్ అన్నటువంటిది. అయితే ఇక్కడ చూడండి, పీ వేవ్ షాడో జోన్ ఏంటి, ఎస్ వేవ్ షాడో జోన్ ఏంటి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అయితే మనం భూకంపం యొక్క ఎఫెక్ట్స్ ఏం చెప్పచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ స్లైడ్స్, మడ్ స్లైడ్స్ కావచ్చు, అలాగే అవలాంచెస్ కావచ్చు, గ్రౌండ్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది, స్ట్రక్చరల్ కొలాప్స్ అనేది జరుగుతుంది, అప్పుడప్పుడు సునామీ కూడా రావచ్చు, అలాగే ఫ్లడ్స్ రావటానికి ఉంటుంది. ఎప్పుడు అంటే డ్యామ్ మరియు లెవీ ఫెయిల్యూర్ అయిందనుకోండి, దానివల్ల ఫ్లడ్స్ అనేవి రావచ్చు. అలాగే గ్రౌండ్ షేకింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం రెండూ సంభవిస్తాయి నార్మల్గా. అయితే మన భారతదేశంలో అర్త్క్వేక్కి సంబంధించి చూస్తే మన దేశంలో 4 సీజ్మిక్ జోన్స్ అనేవి ఉన్నాయి. సీజ్మిక్ జోన్స్ మన భారతదేశంలోకి వచ్చేసరికి ఇందులోకి వచ్చేసరికి 4 జోన్స్గా చెప్తాం. జోన్ 2 అనేసి, అలాగే జోన్ 3 అనేసి, జోన్ 4 అనేసి, అలాగే జోన్ 5 అనేసి. జోన్ 1 అన్నటువంటిది మన భారతదేశంలో లేదు. అయితే దీనికి సంబంధించి మ్యాప్ కూడా ఉంటుందండి. సీజమిక్ జోన్ మ్యాప్ ఆఫ్ ఇండియా అనేసి ఉంటుంది, ఒకసారి చూసుకోవాలి. అయితే మన భారతదేశంలోకి వచ్చేసరికి మొత్తం ల్యాండ్ ఏరియాలో 59% అర్త్క్వేక్ ప్రోన్ ల్యాండ్ ఏరియా మన భారతదేశంలో ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అయోధ్యలో నిర్మిస్తున్నటువంటి రామాలయం నెక్స్ట్ ఇయర్ జనవరి 21వ తేదీన ప్రారంభించబోతున్నారు. చూడండి, జనవరి 21 నుంచి 3 రోజుల పాటు వేడుకల్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 1,00,000 మందికి పైగా మత ప్రముఖుల్ని ఆహ్వానించబోతున్నారు. అలాగే అయోధ్యలో ఈ రామ మందిర ప్రారంభోత్సవానికి ముందుగా ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 15 వరకు లక్షలాది గ్రామాల్లో శౌర్య యాత్రలు నిర్వహించడానికి బజరంగ దళ్ ఏర్పాట్లు కూడా చేస్తోంది. నెక్స్ట్ చూడండి, టోంగా అగ్నిపర్వత విస్ఫోటం. మనం చూస్తే 2022లో టోంగా అగ్నిపర్వత విస్ఫోటం అనేది జరిగింది. చూడండి, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో నీటి అడుగునున్నటువంటి హుంగా హాఫై అనేటటువంటి అగ్నిపర్వతం 2022 జనవరి 15వ తేదీన విస్ఫోటం చెందింది. మీకు గనక గుర్తుంటే, అప్పటి నుంచి మన కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే దీన్ని మనం చదువుకున్నాము, ఎక్కడ ఉంది ఈ ప్లేస్. అలాగే ఈ అగ్నిపర్వతం బద్దలవ్వటం వల్ల వచ్చినటువంటి పరిణామాలు ఏంటనేసి మనం చూసాం. అయితే ఇక్కడ చూడండి, ఇలా అగ్నిపర్వతం బద్దలవ్వటం వల్ల ఈ అగ్నిపర్వత పదార్థాలన్నీ ఆకాశంలో 57 కిలోమీటర్ల మేర ఎగిసిపడ్డాయి. అవి మళ్ళీ తిరిగి పసిఫిక్ మహాసముద్రంలో వచ్చి పడటం వల్ల కొండ చర్యలు విరిగిపడటం లాంటి పరిస్థితులు వచ్చాయి. దాని ఫలితంగా సముద్ర గర్భంలో వేడి లావా, బూడిద, వాయువులు ఇవన్నీ గంటకి 122 కిలోమీటర్ల వేగంలో నీటిలోకి వెళ్ళాయి. అయితే గతంలో నమోదైనటువంటి వేగంతో పోలిస్తే ఇది 50% అధికం. దీనివల్ల 80 కిలోమీటర్ల దూరంలో ఉండే కమ్యూనికేషన్ కేబుళ్లు కూడా దెబ్బతిన్నాయి. అలాగే ఈ పేలుడు వల్ల సముద్ర గర్భంలో 850 మీటర్ల మేర పెద్ద బిలం అనేది ఏర్పడింది అన్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించటం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, రికార్డు వేగంతో ఇక్కడ లావా అనేది దూసుకెళ్ళింది. గంటకి 122 కిలోమీటర్ల వేగం, గుర్తుపెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కడెం ప్రాజెక్ట్కి సంబంధించి. కడెం ప్రాజెక్ట్ అన్నటువంటిది ఎక్కడ ఉంది? తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఉంది. చూడండి, నిర్మల్ జిల్లాలోని ఈ కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్. దీన్ని ఆధునికీకరించాలా లేదంటే అత్యవసర మరమ్మతులు చేపట్టాలా అన్నటువంటి ప్రశ్న ఇప్పుడు తలెత్తింది. ఎందుకంటే మనం చూస్తే లాస్ట్ ఇయర్ ఇది చాలా వరకు వరదలకు గురైంది. చూడండి, లాస్ట్ ఇయర్ పిక్చర్స్ అన్నమాట ఇవన్నీ, న్యూస్ నుంచి తీసుకున్నవి. కడెం ప్రాజెక్ట్ అనేది డేంజర్లో ఉంది. 64 ఏళ్ల రికార్డ్ని ఈ కడెం ప్రాజెక్ట్ అనేది బద్దలు కొట్టింది. అంతగా ఇక్కడ వరదలు వచ్చాయి. అలాగే ఇక్కడ సాంకేతిక లోపాలు అనేవి తలెత్తాయి. మనం చూస్తే 1969లో దీన్ని నిర్మించటం జరిగింది. మరి అలాంటి దానికి ఇప్పుడు అత్యవసర మరమ్మతులు చేపట్టాలా లేకపోతే ఈ ప్రాజెక్ట్ని ఆధునికీకరించాలా అన్నట్టుగా ఇంతకుముందు ఒక కమిటీని వేశారు. అయితే ఇప్పుడు తాజాగా మరొక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయటం జరిగింది. చూడండి, ఈ కడెం ప్రాజెక్ట్కి ఆకస్మిక వరదలు అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. కాబట్టి జలాశయం వెనుక భాగంలో ప్రవాహాలు వచ్చేటటువంటి స్ట్రీమ్స్ మీద సెన్సార్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ సెన్సార్లను ఏర్పాటు చేయట్లేదు. అలాగే ఇంకోవైపు నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ కింద కడెం ఉన్నప్పటికీ కూడా వరదను ముందుగా అంచనా వేసే సెన్సార్ల విషయంలో మాత్రం ముందు జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికీ ఎలాంటి చర్య తీసుకోలేదు అనేసి ఈ ఆర్టికల్. అయితే ఇక్కడ చూడండి, కడెం ప్రాజెక్ట్కి ముప్పు అనేది ఉంది. దాంతో ఆధునికీకరించాలనేసి లాస్ట్ ఇయరే ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి నీటిపారుదల కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ అయినటువంటి ఏబి పాండ్యా
ఈయన నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. అది లాస్ట్ మంత్లోనే నివేదిక ఇచ్చింది. ఇందులో ఏం చెప్పింది? భారీ వరద వెళ్లేందుకు వీలుగా స్పిల్వే ఏర్పాటు చేయాలి, అదనపు గేట్లు నిర్మించాలి, పాత గేట్ల స్థానంలో అధునాతన వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నట్టుగా సిఫార్సు చేసింది. అయితే వీటన్నింటికీ 250 కోట్లు అవసరమవుతాయి అన్నట్టుగా అంచనా వేశారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఇంకొక కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. ఇందులోకి వచ్చేసరికి కమిషన్ ఆఫ్ డిజైన్స్ సిఈ, ఆదిలాబాద్ సిఈ, O&M మెకానికల్ డివిజన్ నుంచి ఒక ఇంజనీర్ని ఇందులో సభ్యులుగా నియమించడం జరిగింది. ఎందుకని దీన్ని నియమించింది అంటే, డ్యామ్ సేఫ్టీ రివ్యూ కమిటీ ఏదైతే మాజీ చైర్మన్ ఏబీ పాండ్యా నేతృత్వంలో తీసుకురాబడిందో, అయితే ఈ కమిటీ చెప్పినటువంటి ఆ సిఫార్సులని అమలు చేయటానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఇప్పుడు అత్యవసరంగా ఏం చేయాలి అనేది మీ కమిటీ చెప్పండి అన్నట్టుగా ఈ కమిటీని నియమించడం జరిగింది. అయితే ఇది వచ్చే సోమవారమే ప్రభుత్వానికి నివేదికని సమర్పించబోతోంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, US ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే కోకో గాఫ్. ఈమె అమెరికాకి సంబంధించినటువంటి 19 ఏళ్ల వ్యక్తి. అయితే ఈమె ఫైనల్లో సబలెంకా ఈమె మీద విజయం సాధించింది. అలా కెరీర్లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ని ఈమె గెలుచుకుంది. అంతేకాకుండా 24,90,00,000 ప్రైజ్ మనీని ఈమె గెలుచుకుంది. అయితే ఈ నేపథ్యంలో మనకి గ్రాండ్ స్లామ్స్ అనేసి మొత్తం 4 ఉంటాయి. ఏంటి గ్రాండ్ స్లామ్? 1 ఆస్ట్రేలియన్ ఓపెన్ అన్నటువంటిది, 2 వింబుల్డన్, 3 రోలాండ్ గారోస్ లేదా దీన్నే ఫ్రెంచ్ ఓపెన్ అని పిలుస్తాం, 4 US ఓపెన్. ఇప్పుడు జరిగేటటువంటిది US ఓపెన్ అన్నమాట. ఇక్కడ చూడండి, భారతదేశంలో తొలి సోలార్ విద్యుత్ పట్టణంగా ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటైనటువంటి సాంచీ పట్టణం ఆవిర్భవించింది. ఇంపార్టెంట్ అండి, అడగచ్చు. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి రైసెన్ జిల్లాలో ఉన్నటువంటి సాంచీ సమీపంలో ఉన్నటువంటి నౌగౌరీ దగ్గర 3 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్లాంట్ నెలకొల్పటం జరిగింది. దానిని సెప్టెంబర్ 6వ తేదీన మధ్యప్రదేశ్ సీఎం అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈయన ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా సాంచీని నికర జీరో సిటీ అంటే నెట్ జీరో సిటీగా మార్చడం కోసం ఆ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన శాఖ అలాగే IIT కాన్పూర్ వీటి మధ్య ఒక ఒప్పందం అనేది కుదిరింది. దీని ద్వారా ఈ సాంచీ ప్రాంతంలో ఒక సంవత్సరంలో సుమారు 14,000 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ విడుదల అనేది తగ్గుతుంది. అంటే ఇది దాదాపు 2,38,000 చెట్లు గ్రహించేటటువంటి కార్బన్ డైఆక్సైడ్కి సమానం. నెక్స్ట్ చూడండి, భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ G20 సదస్సులో ఆఫ్రికన్ యూనియన్కి శాశ్వత సభ్యత్వం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే సెప్టెంబర్ 9వ తేదీన అంటే ఈ శిఖరాగ్ర సదస్సు యొక్క మొదటి రోజున మన ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ప్రతిపాదించడం జరిగింది. దీనికి సదస్సులో ఉన్నటువంటి అందరూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాంతో ఆఫ్రికన్ యూనియన్కి శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, మెమరీస్ ఆఫ్ ద మావెరిక్ ది ఫస్ట్ 50 ఇయర్స్ ఈ పేరిట ఆత్మకథను వెలువరించిన ప్రముఖ రాజకీయ నాయకుడు మాజీ దౌత్యవేత్త ఎవరు అంటే మణిశంకర్ అయ్యర్. నెక్స్ట్ చూడండి, ప్రాణాంతక వ్యాధులకి సంజీవనిలా ఉపయోగపడే యాంటీబయాటిక్స్ని వాయు కాలుష్యం పనిచేయకుండా చేస్తుందని ఏ అధ్యయనంలో వెల్లడైంది అంటే ల్యాండ్సెట్ హెల్త్ జనరల్ అన్నటువంటిది దీని గురించి చెప్పింది. నెక్స్ట్ చూడండి, ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపందెం క్లబ్లలో బెట్టింగ్ల ప్రవేశ స్థాయి పూర్తి ముఖ విలువ మీద 28% పన్ను విధించేలా GST చట్టాల్లో మార్పుకి కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ సవరించిన నిబంధనలు ఏ రోజు నుంచి అమల్లోకి వస్తాయి అంటే ఈ సంవత్సరం అక్టోబర్ 1వ తేదీ నుంచి. నెక్స్ట్ చూడండి, విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు బంధుమిత్రులకి పార్సిళ్లు సులభంగా పంపించేందుకు మన దేశంలో 715 పోస్టాఫీసులకి కేంద్ర ఎక్సైజ్ కస్టమ్ శాఖ అనుమతిచ్చింది. వాటిలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నున్నాయి అని చూస్తే మొత్తం 55. అందులో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కేవలం 4 పోస్టాఫీసుల నుంచే విదేశాలకు పార్సిల్ సర్వీస్ ఇస్తున్నారు. అయితే కొత్తగా 24 పోస్టాఫీసులను అనుమతించడం జరిగింది. అయితే తెలంగాణలో అయితే ఇప్పటిదాకా 1 పోస్టాఫీస్ నుంచే విదేశాలకు పార్సిల్ చేసే అవకాశం ఉంటే ఇప్పుడు 31 పోస్టాఫీసులకు అనుమతి ఇవ్వటం జరిగింది. అంటే 31 + 24 మొత్తం 55. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఈ వీడియో యొక్క PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయటం జరుగుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.